మీరు ఎవరో తెలుసుకొనగోరుచున్నాను. మేము తూర్పు దేశపు జ్ఞానులము. ఈ ఆసనములను అలంకరింపుడు. చిత్తము మహారాజా. మీ రాకకు గల కారణమేమిటి? మహారాజా, తూర్పు దిక్కున ఒక పెద్ద నక్షత్రము చూచి ఎక్కడో ఒక గొప్ప రాజు జన్మించినాడని తలంచి దాని వివరములను తెలుసుకొనుటకు మీ యొద్దకు వచ్చితిమి. ఏమిటి? నేనిక్కడ రాజునై ఉండగా వేరొక రాజు పుట్టి ఉన్నాడా? అసంభవం. ఎవరెక్కడ? చిత్తం మహారాజా. వెంటనే శాస్త్రులను పిలుచుకొని రమ్ము. చిత్తం మహారాజా. మహారాజా. ఆశీనులవ్వండి. యూదులకు రాజు ఎక్కడో పుట్టి ఉన్నాడట. మీ గ్రంథములు పరీక్షించి ఆ సమాచారము నాకు తెలియజేయుడి. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి మీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది మహారాజా. మహారాజా, యూదులకు రాజు బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడని గ్రంథములో రాయబడి ఉన్నది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామాన్నైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండే వచ్చును అని మీకా ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు అధిపతి బెత్లెహేములోనే జన్మించి ఉన్నాడు మహాప్రభు. రాస్తులారా, వీరికి వెళ్ళవచ్చును. జ్ఞానులారా, యూదులకు రాజు బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడట. మీరు వెళ్ళి చూసి నాకు వర్తమానంలో తీసుకురండి. చూసి వెళ్ళిరండి. చిత్తము మహారాజా. మేము వెళ్ళి ఆ యూదుల రాజును దర్శించి మీకు ఆ వర్తమానము తెలియజేయదుము. నేనిక్కడ రాజునై ఉండగా వేరొక రాజా ఆ శిశువును ఈ నా ఖడ్గముతో ముక్కలు ముక్కలుగా నరికి నా కసి తీర్చుకున్నాను. ఇక యూదులకు రాజు ఎక్కడ? నేనే ఆ రాజును.